దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయమందు దేవుని సన్నిధికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన అంశం ఏంటంటే, మనము ఈ లోకంలో సంతృప్తిగా జీవించాలి అంటే ఎలా? ఎంతమందికి మేము ఈ సంవత్సర కాలం అంతా లేకపోతే మా జీవిత కాలం అంతా సంతృప్తిగా ఉండాలనుకుంటున్నారో మీ చేతులు చూపించండి. ఎవరు ఉండట్లేదా? ఎవరి కోసం లేదా? మరి ఎంత గమ్మున్నారు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదో చెప్పుకుంటా ఉంటావు, నీతో మాకెందుకయ్యా అనే కదా అర్థం. వచ్చి కూర్చున్న వాళ్ళందరము వినాలి కదా వాక్యం. నేను అడుగుతుంటే సైలెంట్ ఉన్నారంటే ఏమైనా అర్థం? కనుక అందరము సంతృప్తిగా ఉండాలని మనకు ఆశ. అయితే సంతృప్తిగా ఉండాలంటే కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. పెద్ద సామెత ఉంది, అవ్వా బువ్వ రెండులో ఏదో ఒకటి. అవ్వో బువ్వ రెండు రావు. దేవుడు కూడా మనకు సలహాలు ఇస్తున్నాడు. నీకేదైనా సంతృప్తికరమైన జీవితం కావాలి అంటే ఒకటే చేయాలి. కొన్ని షరతులు దేవుడు పెట్టాడు. అలా నువ్వు జీవించగలిగితే దేవుడు ఆ సంతృప్తి గల జీవితాన్ని ఆటోమేటిక్గా ఇస్తాడు మనకి. దేవుడు ఎవరిని ద్వేషించేవాడు కాదు, ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు, ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించి మనకెంతో ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు దేవుడు. మనమే వద్దనుకుంటున్నాం. అలాంటి తృప్తి గల జీవితం కావాలంటే ఏం చేయాలో చూద్దాం. కొన్ని విషయాలు మనము దేవుని మాట వింటే ఆ జీవితాలు మనకు వస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. అదండి, నువ్వు సంతృప్తిగా జీవించాలంటే ఏం చేయాలంటే, సమస్తమైన ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించాలి. విసర్జించడం అంటే అర్థం ఏంటి? ఛేదరించుకోవటం. విసర్జించడం అంటే ఛేదరించుకోవటం. సమస్తమైన దుష్టత్వాన్ని, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి. ద్వేషం అంటే ఏంటి? ద్వేషం అంటే ఎదుటివారి పట్ల ద్వేషం కలిగి ఉంటాం. అంటే వారిని ప్రేమ చూపించిన వారిని ద్వేషం కలిగి ఉంటాం. రెండవది క్రోధము. క్రోధం అంటే కోపం కంటే మించింది అది. కోపం కంటే ఇంకా ఎక్కువ క్రోధం అంటే క్రోధము. అల్లరి, ఈనాడు అల్లరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సమాజంలో. అల్లరి, దూషణ. దూషణ అంటే అర్థం ఏంటి? ఎదుటివారిని అనడం అన్నమాట. చెడ్డ మాటలు అనటం, వారిని కష్టపెట్టడము, వారి గురించి చెడ్డగా మాట్లాడటం దూషణ అంటారు. దూషణ. సకలమైన దుష్టత్వము అంటే దుష్టత్వం అంతా, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. ఏమని? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, విమతములు, అల్లరులు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ శరీర కార్యాలే. వీటిని విడిచిపెట్టాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే వీటిని విడిచిపెడితే చాలు, సంతోషం వచ్చేస్తుంది. నువ్వు సంతృప్తిగా ఉండాలంటే వీటిని విసర్జించాలి. ఒకరి యెడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు మిమ్మును
క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎంత తృప్తిగా ఉంటుందో మీకు తెలియదు ఆ విషయము. ఒక వ్యక్తిని క్షమించడంలో, ఒక వ్యక్తిని మరి సహించడంలో ఎంత ఆనందం ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి అర్థమవుద్ది. నీ పట్ల ఏదైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ప్రవర్తించినా, నీకు విరోధంగా ఏమైనా పనులు చేసినా వారిని క్షమిస్తే ఎంత హాయిగా ఉంటుందో. క్షమించకపోతే మనసులో ఇక కోపం వస్తూ ఉంటుంది, అవకాశం చూస్తూ ఉంటాం. క్షమించినప్పుడు ఏం చేస్తాం? దొరుకుతావరా నా చేతికి, ఎప్పుడో దొరుకుతావు నా చేతికి అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆ తలంపు మనకు ఉండకూడదు. ఆ తలంపు ఉంటే మనము సంతృప్తిగా ఉండలేము, అసలు సంతోషంగా ఉండలేము. నువ్వు సంతృప్తిగా ఉండాలంటే మెయిన్ నీలో ఉన్న ఆ ద్వేషము, ఆ క్రోధము, ఆ క్షమించే గుణము కలిగి ఆ ద్వేషము, కోపాన్ని తొలగించుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవదిగా, నీవు నేను సంతృప్తిగా ఉండాలంటే మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి. మనము ఎందుకు పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లుగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే ఎఫెసీ 4:2 చదువుదామా? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత సహించుచు, ఇది ముఖ్యంగా చూడండి, 2వ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. పౌలు గారు ఇక్కడ ఆజ్ఞాపించట్ల, ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఆనాడు ఎఫెసీ సంఘాన్ని బ్రతిమలాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను కూడా బ్రతిమలాడుతున్నాడు వాక్యం ద్వారా. ఎలా? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. దేనికి పిలువబడ్డాం మనము? ఏమండి, దేనికి పిలువబడ్డాం? యేసుప్రభువు వారు పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి అని పిలిచాడు ఆయన. ఎందుకు పిలిచాడు ఆయన? చూద్దాం ఎందుకు పిలిచాడు. చూద్దాం. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 20-21 తప్పిదముకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చాలు. ఎందుకు పిలువబడ్డాం మనం? తప్పిదము చేసి దెబ్బలు తింటే అది సహిస్తే మీకేమి ఘనం అంటాడు. కొన్ని పొరపాట్లు చేస్తాం, మనము తప్పులు చేస్తాం, అప్పుడు మన శిక్ష వస్తుంది. అంటే పెద్ద ద్వారా కావచ్చు, తల్లి ద్వారా కావచ్చు, తండ్రి ద్వారా కావచ్చు, లేక బంధువుల ద్వారా కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ద్వారా, పోలీసుల ద్వారా కావచ్చు, దెబ్బలు వస్తాయి. ఆ దెబ్బలు తింటే నీకేంటి ఘనం? ఘనం వచ్చిద్దా? ఇంకా చిన్నతనం వచ్చింది, ఇంకా చిన్నబుచ్చుకుంటాము, మనకి హీనమైన పరిస్థితి వస్తుంది అలా తప్పు చేస్తే. అంటాడు, తప్పు చేసి దెబ్బలు తింటే నీకేం ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు. ఎవరికైనా నువ్వు మేలు చేసావనుకో, వాళ్ళు నీ కీడు తడపెట్టారనుకో, అది నువ్వు సహిస్తే దేవునికి అది హితమవుద్దంట. అంతే, దేవునికి మంచిగా ఉంటుంది అది. ఇప్పుడు నువ్వు మేలు చేసినప్పుడు వాళ్ళు నీ కీడు చేస్తే, గమనించండి, కీడుకు ప్రతి కీడు ఎప్పుడు మనం చేయకూడదు. మేలు చేస్తే ఆ మేలుకి మనం కీడు చేసినా సరే సహించగలగాలి. మీలో ఎంతమందికి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా అనుభవించాను ఆ విధంగా. నేను ఎవరికైతే మేలు చేస్తానో వాళ్ళు నాకు కీడు తలపెట్టారు. చాలా చాలా చాలా, ఒకటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు కాదు, 4-5 రోజులు చెప్పగలను నేను సాక్ష్యము. ఆ కీడు చేసిన వాళ్ళ గురించి చెప్పాలంటే 4-5 రోజులు చెప్పగలను నేను సాక్ష్యం. ఏమండి, నేను సహించుకొని వెళ్ళిపోతానంతే. నేను మొన్న
ఈ వాక్యం చెప్పాను, అందరు లేరు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఈ వాక్యం నేను. కొన్నిసార్లు ఎంత సహనం అంటే, నన్ను దూషించిన వారిని, నాకు అన్యాయం చేసిన వారిని, నన్ను మోసం చేసిన వారిని సైతము నేను క్షమించాను. నేను మరలా వీళ్ళు పలకరించే వాళ్ళని. కొంతమంది అయితే ఏమంటారంటే, వీడి చేతకాని వాడు రైడు, వీడికి అసలు కొంచెం కూడా లజ్జ లేదు, వీడి సిగ్గుంటే మాట్లాడతాడా అనేవాళ్ళు లేకపోలేదు. అన్నారు కూడా. నాకు తెలుసు వాళ్ళు అంటున్నారని కూడా తెలుసు, వాళ్ళు అంటారని తెలుసు నాకు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీకు ఎవరైతే కీడు చేస్తారో, చదవండమ్మా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా, దేవునికి హితంగా ఉండాలంటే నువ్వు మేలు చేయాలి, సహించడం ఉండదు. మేలు చేసి సహనం ఏంటి? నువ్వు మేలు చేస్తే నీకు కీడు చేస్తారు వాళ్ళు, అప్పుడు నువ్వు సహించాలి. ఇది ఎంతమంది కలిగి ఉన్నాము ఈ రోజున? ఇలా కలిగి ఉన్నప్పుడు గొప్ప దీవెన పొందుతాము. ఇందుకు మీరు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడ్డాము? ఇందుకోసమే మనం పిలువబడ్డాం. యేసుక్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు బాధపడి శ్రమ పొంది ప్రాణమే పెట్టాడు ఆయన. యేసు ప్రభు వారు మన కోసము ప్రాణమే పెట్టాడు. మనం ఎలా ఉండాలి? పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు అంటే క్రీస్తులో నడుచుకోవాలి. క్రీస్తు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. క్రీస్తు శ్రమపడ్డాడు మన కోసం, క్రీస్తు బలయ్యాడు మన కోసం. మనం కూడా ఎదుటివారి నిమిత్తమై అలాంటి సహనం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు గొప్ప దీవెనలు వస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా నా జీవితంలో ఎంతగా దీవించబడ్డాను నేను. డబ్బులుంటే దీవెన కాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బులుంటే దీవెన కాదు. డబ్బు దేవుడు ఇవ్వడు, డబ్బు అపవాదిస్తాడు. ధనవంతులంతా దేవుని రాజ్యానికి పాత్రలు కారని వాక్యం సెలవిస్తుంది, మనం చెప్పుకోవడం కాదు. అయితే నువ్వు దేవుని బిడ్డగా ఉంటే నీకేది అవసరమో అది ఇస్తాడు దేవుడు. అవసరమైన అన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఆయనకు తెలుసు మన అవసరం మనకంటే ముందు ఆయనకు తెలుసు. అన్నీ ఇస్తాడు. ఘనమైన కార్యాలు పాట పాడతాం, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. ఆయన ఘనమైన కార్యాలు మన ఎడల ఉంటాయి ఖచ్చితంగా. నేను ఒప్పుకుంటాను ఆ విషయంలో. ఆయన కార్యాలన్నీ కూడా ఘనమైనవే నా పట్ల. నీ పట్ల ఎందుకు ఉండవు అది ఘనమైన కార్యాలు? అందరి పట్ల ఉంటాయి. ఆయన పక్షపాతి కాడు. కారణం ఏంటంటే మనం అలా జీవించలేకపోతున్నాం అనేది కారణం. కనుక మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఎందుకు పిలువబడ్డాం? మనము ఎదుటి వారిని ప్రేమించడానికి, సహనం కలిగి ఉండటానికి, దీర్ఘశాంతం కలిగి ఉండటానికి పిలిచాడు. అలా ఉండగలిగితే నెక్స్ట్ ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మాట తప్పడు, చేస్తాడు. మూడవదిగా మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ, ఎదుటి వారిని ప్రేమించే వారిగానే ఉండాలి ఎప్పుడు కూడా. ద్వేషాన్ని ఎప్పుడు మనం కలిగి ఉండకూడదు. చదువుకుందాం ఆ మాట. రోమపత్రిక 12వ అధ్యాయము. రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. చూసారా? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై. ఎదుటివారిని ప్రేమించడంలో అనురాగము, ప్రేమను మించింది అనురాగం అనేది. అనురాగం ప్రేమను మించింది. అంటే సహోదరుని అంటే నీ తోటి వారిని నువ్వు ప్రేమించే విషయంలో అనురాగం అంటే ప్రేమతో నిండిన అనురాగం కలిగిన వారై ఉండి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటే నా సహోదరి గొప్పది, నాకంటే నువ్వే ప్రార్థన పరురాలివి, నాకంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, నాకంటే నువ్వే దేవుని బిడ్డవి అని చెప్పుకోవాలి. మనం ఏంటి? మనం ఎలా ఉన్నాం? ఎలా ఉన్నామమ్మా? అందరిలో నేనే, మా సంఘంలో నేనే ముఖ్యం, నా తర్వాత ఎవరైనా నో, ఎప్పుడు ఉండకూడదు ఆ విధంగా. అలా ఉన్న వాళ్ళు ఎవరంటే సాతాను సంబంధులు. అందరిలో నేను గొప్ప అని చెప్పుకునే వాళ్ళు సాతాను సంబంధులు. సాతాను కూడా అదే కోరుకున్నాడు, గొప్ప కోరుకున్నాడు సాతాను. ఇప్పుడు గొప్ప కోరుకోకూడదు. నువ్వు ప్రభు ఏం చెప్పాడు? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను హెచ్చించబడినవాడు అది.
నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎదుటివారితో పోల్చుకొని నేనే పర్ఫెక్ట్, వాళ్ళ అబ్బే వాళ్ళు పనికిరాదు, ఆ తలంపే ఉండకూడదు. అయి ఉండొచ్చు కూడా వాళ్ళు. నువ్వు ప్రార్థన చేయి చేతనైతే. దేవుడిని అడుగు, ప్రభువా ఇదిగో ఈ సహోదరి ఇలా ఉంది, ఈ సహోదరుడు ఇలా ఉన్నాడు, వీళ్ళ గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా, వాళ్ళని కూడా సక్రమ స్థితి తీసుకురయ్యా, ప్రార్థన చేయి చేతనైతే. అంతే తప్ప వారిని కించపరిచి వాళ్ళంతా, ఇంకో మాట నేను చాలాసార్లు కొన్ని చోట్ల ఆ, ఆ, వాళ్ళని దర్శించడం పోయినప్పుడు చెప్పుకొస్తారు, ఎప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పుకోరు. చాలామంది వెళ్ళి ప్రార్థన చేస్తాను, వాళ్ళ గురించి చెప్పుకోరు. వాళ్ళ గురించి పక్కన పెట్టి ఆమె అట్లా, ఈమెట్లా, ఆయన అట్లా, ఈయనట్లా, నువ్వెట్లా ముందు ప్రభు అంటాడు, నువ్వెట్లా అంటున్నాడు. మన గురించి మనం చాలు. పక్కవారి గురించి చేతనైతే ప్రార్థన చేయి మారాలని చెప్పాను. పక్కవారంటే అనేసి నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, పొరుగువారైనా కాదు, ఎవరైనా సరే నిన్ను మించి పక్కన వారి గురించి ప్రార్థన చేయాలి తప్ప మనం ఎవరమని తీర్పు తెచ్చడానికి, నువ్వు ఎట్లా అంటానికి మనం ఎవరమి? అందరం పాపులమే, ఎవరి నీతిమంతులు లేరు ఈ లోకంలో. కాబట్టి మనము సహోదర ప్రేమ కలిగి ఉండమని వాక్యము సెలవిస్తూ ఉంది. ఘనత విషయంలో ఒకరినొకరికి గొప్పగా ఎంచుకోవాలి. నేనే ఘనహీనత గలవాడిని, నాకంటే ఆమె ఘనమైంది, ఆయన ఘనమైన వాడు అని ఎదుటివారిని మనము అలా వారిని కించపరచకుండా గౌరవించినప్పుడు వారు నీ మాట వినటానికి, ప్రభు రక్షణకు రావడానికి కూడా అది మార్గమై ఉంటుంది. తర్వాత కీడుకు ప్రతి కీడు ఎప్పుడు కూడా చేయకూడదు. మన పొరుగు వారికి కీడుకు ప్రతి కీడు. చదువుకుందాం అన్నమాట. అదే 12:17 వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడు. చూసారా, కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటే అర్థం ఏంటి? కీడు చేస్తారనే చేయరనా? ఖచ్చితంగా నీ కీడు చేస్తారు లోకస్తులు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ కీడు చేస్తారు. అప్పుడు నువ్వు ప్రతి కీడు చేయకూడదు. మనం ఏమని చూస్తుంటాం? దొరుకుతావు నా చేతిలో ఎప్పుడో, అవకాశం రావాలా, ఎక్కడ స్విచ్ చేయాలనో, ఎక్కడ వెలిగించాలో నాకు బాగా తెలుసు, వెయిట్ చేస్తూ ఉంటాం, ఆ టైం కోసం వెయిట్ చేస్తుంటాం. తప్పండి. నీ కీడు జరిగితే చేతనైతే ప్రార్థన చేయి వాళ్ళ గురించి. నీకు కీడు చేసిన వాళ్ళ గురించి ప్రార్థన చేయి. వాళ్ళు మారాలని చెప్పని అడుగు, వారిని దీవించమని అడుగు. వారిని దీవించమని అడిగితే ఆయనకు తెలుసు విషయం ఏం చేయాలనో, వాళ్ళని ఏం చేయాలనో ఆయనకు తెలుసు. మనం అడిగితే మన వల్ల ఏముందండి? మన వల్ల ఏముంది చెప్పండి? ఇప్పుడు కూడా ఎదుటి వారికి మనము కీడు చేయకూడదు. ఇంకో మాట చెప్పిన, వాళ్ళ మీద పగబెట్టుకోకూడదు. మళ్ళా కీడు చేసిన వారి మీద మనం ఏం తలుస్తాం? మనం మైండ్లో పగ ఉంటుంది, అవకాశం కోసం వస్తూ ఉంటాం. పగ. కొంతమంది అంటారు, మనిషిని అంటారు, వాడు ఆసుపామును పోలినవాడు, ఆసుపాముతో సమానం అంటే పామని అంటే అర్థం ఏంటి? త్రాసు అంట పగబట్టిద్దట. అలాంటి వాళ్ళు వీళ్ళు రాసుపాములు అంటే వాళ్ళు అంటే పగబడతారు, అవకాశం చూస్తారు అంటారంట. దయచేసి మనము అలా ఎప్పుడు ఉండకూడదు. మన గురించి సాత్వికంగా చెప్పుకోవాలి తప్ప కించపరిచినా పర్లేదు, కేవలం చేసినా పర్లే, ఎగతాళి చేసినా పర్లే. యేసు ప్రభుని కేవలం చేశారు, మనం ఎంత ఆఫ్టర్ ఆల్. కేవలం చేసినా పర్లేదు, కానీ మన పట్ల ఆ విధమైనటువంటి స్వభావం ఎవరు కలిగి ఉండకూడదు. అందుకే అదే రోమా 12:19 చదువుతాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉంది. చూసారా, దేవుడు అంటున్నాడు, పౌలు గారు వాక్యం ద్వారా చెప్తున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చడం ఆయన పని. ఓకే, ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఎవరికి ఏ ఫలం ఇవ్వాలనో, ఎవరిని ఎక్కడ ఉంచాలనో, ఎవరికి ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఒక మాట చెప్పున, మనం ఒకవేళ పగబెట్టి వాళ్ళకి ఏదన్నా హాని చేస్తామేమో, కానీ దేవుడు హాని చేయడు. ఆయన బుద్ధి చెప్తే నువ్వు మారేవనుకో, వారికి క్షమిస్తాడు దేవుడు, వారికి మంచి మార్గం చూపిస్తాడేమో. నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభా నాకు కీడు చేశారు వీళ్ళు, నాకు అన్యాయం చేశారు వీళ్ళు, నన్ను బాధ పెట్టారు వీళ్ళు, దయతో వారికి క్షమించయ్యా,
వారికి మంచి మార్గాన్ని చూపించు ప్రభా. వారి జీవితము సాతాను సంబంధం జీవితంలో ఉన్నారు వాళ్ళు. అలా ఉంటే జీవితం నాశనం అవుతుంది ప్రభా. దయచేసి వారికి మంచి మార్గం చూపించు ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన విని వారిని మార్చగలడు దేవుడు. వారి మనసును మార్చగలడు. కాబట్టి గమనించండి, మనకు మనమే పగ తీర్చుకోకుండా వారి నిమిత్తం మనము ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఎవరికి ఏం చేయాలి ఆయనకు తెలుసు. నువ్వు చెప్తే కాదు, నేను చెప్తే కాదు, ఆయనకు తెలుసు ఎవరికి ఏం చేయాలను. ఏమండి, మనం చెప్తే తెలుసుకోవడానికి ఆయన ఏమన్నా మనిషా దేవుడు అని చెప్పండి. ఆయనకు తెలుసు ఎవరికి ఏం చేయాలో. కనుక మనం చేయవలసిన పని పగ లేకుండా దేవునికి అప్పగించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత మాట చూస్తే ఆగండం అది కాదు. తర్వాత మనం పగ తీర్చుకోకూడదు, దేవునికి అప్పగించాలి. తర్వాత మనము పరిశుద్ధులకు తగినట్టుగా జీవించాలి. ఎలా ఉండాలంటే, నీకు మేలు కలగాలంటే, సంతృప్తిగా జీవించాలంటే కొన్ని మెలకువలు బైబిల్లో ఉన్నాయి, చదువుతున్నా మనము. నువ్వు పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలి. పరిశుద్ధులకు తగినట్లుగా జీవించాలి. చదువుకుందామా? కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చూసారా, పౌలు గారు ఎంత ఉన్నతమైనటువంటి మాటలు చెప్పాడు మనకి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఉండాలి. మనం దేవుని చేత ఏర్పరచబడే ఎలా ఉంటారంటే సహనము, ఓర్పు, మంచితనము, ఏమండి, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వివిధ ఆత్మఫలాలు ఇలా నువ్వు కలిగి ఉండమని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దీర్ఘశాంతము ధరించుకోండి. శాంతం అంటే కోపం లేకుండా ప్రతిదానికి నిమ్మలంగా ఉంటుంది శాంతం అంటారు. దీన్ని దీర్ఘశాంతం కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటి? దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం, ఫుల్ స్టాప్ లేదు. మనం ఏమంటాం? చూసా నేను 10 రోజులు చూసా, నిన్ను 4 సార్లు చూసా, 5 సార్లు చూసా, నేను కానీ నా కళ్ళు తెరిచానా, 3వ నేత్రం తెరిచానా అంటాం మనం. తెరవద్దు. శాంతమే కలిగి ఉండాలి. కోపం వస్తుందండి, బైబిల్లో ఉంది, కోప్పడు కానీ పాపం చేయకుడి. యాకోబు పత్రికలో ఉంటుంది. కోప్పడాలి కొన్నిసార్లు, అవసరాన్ని బట్టి కోప్పడాలి, కానీ పాపంగా మారకూడదు. ఆ కోపం పగ్గా మారకూడదు. ఆ కోపం మరలా పగ తీర్చుకునే విధంగా తయారవ్వకూడదు. నేను కోప్పడాలంటే బుద్ధి చెప్పడానికి కోప్పడాలి. పెట్టలేదని తప్పు చేశారనుకోండి, మందలించాలి, కోప్పడాలి వాళ్ళని. కానీ వాళ్ళు చనిపోవాలని పగతో మనము కోప్పడకూడదు. కనుక మన జీవితంలో మనం దయాళుత్వం కలిగి ఉండాలి. వారిని మార్చడానికి కోప్పడాలి తప్ప అదే పగ పెట్టుకొని నీ ఎంత తెలుసా అప్పుడు కోప్పడాలి. ఒక దెబ్బ కూడా కొట్టచ్చు, తప్పులేదు. బెత్తం వాడని కుమారుడు తండ్రికి బెత్తం వాడకపోతే వాడు విరోధి అయిపోతాడు, వాడు మార్గాన్ని విడిచిపోతాడు. కుమారుడైనా కుమార్తె అయినా బెత్తం వాడాలి, సరిచేయాలి, మంచి మార్గంలో పెట్టాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా సరే వారి గురించి ప్రార్థన చేస్తే నువ్వు మార్చలేవు, నేను మార్చలేను, ఆయన మారుస్తాడు. ఆయన మార్చగల దేవుడు. మన కుటుంబాన్ని మార్చాలంటే ఆయన. కనుక మనము సాత్వికం కలిగి ఉండి దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎట్లా ఒకడినొకడు చూసారా, నీకు హాని చేసేదని తెలిస్తే నువ్వు సహించాలంతే. నీకు హాని చేసి మనం ఏం చేస్తాం? అన్నీ అంతే, టైం కోసం చూస్తూ ఉంటాం మనం కూడా. నీకు హాని చేస్తే నాకు కూడా టైం వచ్చింది, టైం రావాలా చూస్తూ ఉంటాం. టైం కోసం చూడకూడదు, సహించాలి.
దూషిస్తే సహించాలా, ద్వేషిస్తే సహించాలా. ఎన్నిసార్లు నేను సహనం కలిగి ఉన్నానో నాకు తెలుసు. నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబంలో, మా అన్నదమ్ముల మధ్య, మా అక్క చెల్లెల మధ్య, సంఘాల్లో విశ్వాసుల మధ్య ఎంత సహనం కలిగి ఉన్నానో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నేనేమి ఒకప్పుడు చెప్పనా, ఒకప్పుడు అంటే నువ్వు చిన్నప్పటి నుంచి అంతేనేమో, కాదు కాదు కాదు. కడాబోయేదాన్ని తెచ్చుకుంటాను కాళ్ళ మీదకి నేను, అలాంటి టైపు. చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో పోయి కనుక్కొని చెప్తారు, కడాబోయేవాడు అవి కూడా నేను ఎత్తి తెచ్చుకునేవాడిని. ఏమండి, ఏది పానివ్వను, అంత ఊరు మొత్తం నాదేననేవాడిని, ఏ గొడవ నేనే ముందుంటా. అలా అంటే వాళ్ళేం వదిలిపెట్టరు, వదిలిపోతే గమ్ముంటారా. నేను తాగేసి వాళ్ళ మీద పోతే వాళ్ళు సప్పం కొడతారు, కొట్టించుకునేవాడిని. కానీ సిగ్గు శరం ఏమీ లేదు, అలాగే వెళ్ళేవాడిని. అట్లా జీవించాను ఒకప్పుడు. రోషం అనేవాడిని, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు, అలా జీవించాను ఒకప్పుడు. కానీ ఈనాడు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆయన నా సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఎంత సహనం అంటే, ఒక ఆయన మొహం మీద చూశాడు. ఇక్కడ మొహం మీద చూస్తే ఇట్లా కారు వచ్చింది. సాధువారిపాలెం గ్రామంలో నేను లైవ్లో ఉన్నాను. సాధువారిపాలెం గ్రామంలో ఒక ఆయన ఇక్కడ చూస్తే ఇట్లా కారు వచ్చింది. నేను బాధపడ్డాను ఆ సమయంలో. తర్వాత మా నాన్న ధైర్యం చెప్పాడు తర్వాత సంగతి. ఏమండి, దుర్భాషలాడారు నన్ను ఎంతోమంది, ఒకళ్ళతో నేను చెప్పను, నేను ఎంతమందో అంటే నిష్కారణంగా, కారణం ఉండి అంటే తప్పులేదు దాంట్లో, నిష్కారణంగా అనేక మంది దుర్భాషలాడారు, నన్ను నిందించారు. నా కుటుంబంలో కూడా నాకు రావాల్సిన ఆస్తిని మా అన్న తీసేసుకొని నన్ను ఫోన్లో, అన్న కాదు కదా పగోడు కూడా మాట్లాడ్డా విధంగా అంత బూతులు తిట్టాడు మా అన్నయ్య. సహించాను. వాడు నేను ఇద్దరం ఆ తండ్రికే పుట్టాం కదా, వాడుకున్న రోషం నాకు రాదా, వాడుకున్న కోపం నాకు ఉండదా? ఉంటాయి. కానీ నా దేవుని కోసం సహించాను నేను. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దయను చూపించాలి, దీర్ఘశాంత కలిగి ఉండాలి. నీకు ఇన్ని హాని చేస్తే వారి నిమిత్తము క్షమించాలి, ప్రార్థించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు నన్ను క్షమించాడు. మనం పాపులము, దోషులము, దౌర్భాగ్యం అయితే ప్రభు మనం క్షమించాడు. కనుక మనం కూడా అటువంటి క్షమాన గుణం కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పారు, మీరు క్షమించమని చెప్పాడు. కొన్ని మాటలు చెప్పి, ఒక 3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ప్రభు నేర్పిన కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను, చూసారా ఈ వాక్యం అర్థం ఏంటి? మా రుణస్థులను అంటే మాకు ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళని మేము క్షమించేసామయ్యా, అంతే కదా. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మేము క్షమించాం కాబట్టి ఆ విధంగా మమ్మల్ని క్షమించండి. మనం వారం వారం పరలోక ప్రార్థనలో ఒకటి భాగం ఇది. వారం వారం పరలోక ప్రార్థన చేస్తాం. ఈ మాట రాదా పరలోక ప్రార్థనలో? ఆగమ్మ మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము అంటే మమ్మును మేము ఎవరినైతే క్షమించామో ఆ విధంగా మమ్మల్ని క్షమించమంటాం. అందుకు మనకు క్షమించే గుణం ఉందా? మనకి ఎంతమంది ఈ రోజున నేను క్షమించే గుణం ఉందో నాకన్న వాళ్ళు చెప్పండి. కనీసం కుటుంబంలో వ్యక్తులనే క్షమించలేరు. నేను చాలా క్షమించానండి. నేను గొప్ప చెప్పుకోవడం కానీ నేను వాక్యం ముందు నిలబడి దేవుని ముందు మాట్లాడుతున్నాను. చాలా క్షమించాను. నన్ను దూషించేవాడిని క్షమించాను, నాకు అన్యాయం చేసేవాడిని క్షమించాను, నన్ను అవమానాలు పాలు చేసిన వారిని క్షమించాను. మరలా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాను, వాటితో సమాధాన పడ్డాను. నేను వాళ్ళకి హాని చేసి కాదు, నాకు హాని చేస్తే, నాకు అవమానపరిచిన వాళ్ళని, నన్ను అధోగతి పాలు చేసిన వాళ్ళని, నన్ను కించపరిచిన వారిని వెళ్ళి నేను వారిని పలకరించాను, వారికి నేను సమాధాన పడ్డాను. ఇది కేవలము క్రీస్తులో ఉంటేనే అది సాధ్యం, ఎక్కడా సాధ్యపడదు. అది క్రీస్తులో ఉంటేనే అది సాధ్యం. కనుక మనందరం కూడా క్రీస్తులో ఉండి అలాంటి జీవితం కలిగి 14 వచ్చి చూద్దాం. అదే 6వ అధ్యాయం 14 వచ్చింది. మమ్మును శోధనలోకి 14 వచ్చినమ్మా.
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోక తండ్రియు, చూసారా, దేవుడి దగ్గర నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడగాలంటే ముందు నీకు అర్హత ఉండాలి. మనుషుల అపరాధాలు నువ్వు క్షమిస్తే మీ అపరాధాలను దేవుడు క్షమిస్తాడు. మనం ఆ పని చేయకుండా క్షమించు ప్రభువా అంటే నువ్వు అంటాం తప్ప ప్రయోజనం లేదు దాంట్లో. నువ్వు క్షమాపణ కలిగి ఉండకుండా ఎదుటి వారిని క్షమించమని అడిగావు అనుకో, నో యూజ్, ఉపయోగం లేదు దాంట్లో. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన జవాబు రావాలంటే నువ్వు ముందు చేయాలని చెప్పి చేయాలి, ప్రభు చెప్పి చేయాలి. చూడండి, మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోక తండ్రియు మీ అపరాధము క్షమించును. 15వ వచనం కూడా చదువుదాం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారా, దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. నువ్వు క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవు. నేను కొన్ని విషయాల్లో కోపపడతాను, సరిచేస్తాను, వెంటనే మర్చిపోతాను. నేను పిల్లలైనా పెద్దలైనా సంఘస్థులైనా పెద్దవారైనా ఎవరికైనా సరే పెద్దవాళ్ళకైనా చెప్తాను. నేను పొరపాటు అయితే నాకంటే పెద్దవాళ్ళకు కూడా చెప్తాను. చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. చెప్తాను, నువ్వు చేస్తున్న పొరపాటు అంటాను, నీకు ఇష్టమని లేకపోని. అందుకని పగ పెట్టుకుని మరలా పెద్ద సమాధానంగా ఉంటాను. గమనించండి, అంటే నేను గొప్ప అని చెప్పట్లా, మా అందరం అలా ఉండాలంటున్నాను. వాక్యానుసారంగా జీవించడానికి మనం సిద్ధపడితే దేవుడు గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఇటువంటి జీవితము ఎంతకాలం ఉండాలి అమ్మా? ఇలాంటి జీవితం ఎంతకాలం ఉండాలి? చదువుకుందాం అన్నమాట. 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచ్చిన చదివి మనం ముగించుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్తున్నాను అని. చూసారా, పేతురు వచ్చి అడిగాడు, ప్రభువా, నా సహోదరుడు అంటే అన్నదమ్ముడు కావచ్చు, ఆత్మీయ సహోదరుడు కావచ్చు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే, నేను చేస్తే కాదు, అతను నా ఎడల తప్పిదము చేస్తే, అతను తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలా అని ప్రభువుని అడిగాడు. 7 మార్లు మట్టుకా అన్నాడు. 7 మార్లు మట్టుకా అన్నాడు. ఆనాడు రోమిల యొక్క సిద్ధాంతం ఏంటంటే ముమ్మారు క్షమించాలి అంటారు. రోమిల పరిపాలన ఉన్నారు వాళ్ళు. ఆ 3కి ఇంకా 4 జోడించి ఈయన 7 సంపూర్ణ సంఖ్య కాబట్టి 7 సార్లు అని చెప్పి, అయ్యా 7 సార్లు క్షమించాలని పేతురు గారు అడిగితే ప్రభు అన్నాడు, 7 సార్లు కదయ్యా 70 ఏళ్ల మార్ల మట్టుకు అన్నాడు. 70 × 7 వేసుకుంటే 7 ఏళ్ళు 49, అంటే 490 సార్లు, అంటే దాదాపుగా 500 సార్లు. నీ సహోదరుడు నీ సహోదరి నీ ఎట్లా తప్పు చేస్తే నువ్వు దాదాపుగా 490 సార్లు క్షమించాలి. అంటే నీ జీవితం అంతా 500 సార్లు, అంటే దాదాపుగా నీ లైఫ్ అంతా కూడా నువ్వు వాళ్ళకి క్షమిస్తానే ఉండాలి. ఈ అర్థం ఏంటి? నీ తప్పు చేసినప్పుడల్లా క్షమించడమే నీ పని, పగ తీర్చుకోకూడదు, క్షమించడమే నీ పని. అలా నువ్వు క్షమిస్తూ ఉంటే ఆయన నిన్ను క్షమిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి ఉన్నతమైన జీవనతో ఇంకో మాట చెప్పనా, ఇలాంటి జీవితం ఉంటే టెన్షన్ ఉండదు, బీపీలు షుగర్లు రావు, హార్ట్ స్ట్రోకులు రావు, అమ్మా ఏ బలహీనతలు రావు, ఆరోగ్యంగా ఉంటాం ఇలా ఉంటే. ఒకవేళ ఏమన్నా వంశపారంపర్యం కొన్ని వచ్చినా అవి ఏమి చేయవు. తాతాను నన్ను ముమ్మారు నా ప్రాణం తీయాలని చూశాడు. మీకు తెలుసు అభిషేక్, గతంలో చెప్పాను నేను, యాక్సిడెంట్ ద్వారా, ఇంకా బలహీనత ద్వారా, కొన్ని వ్యాధుల ద్వారా నా ప్రాణం తీయాలని చూశాడు. దేవుడికి నేను అవసరం కాబట్టి ఆయన నా ప్రాణం మీద వాడికి అవకాశం లేదు. యోబు గారిలో యోబు అంత నీతిమంతుడు, గొప్ప నేను చెప్పను, కానీ యోబు గారి వల్లే వాడి ప్రాణం మీద నీకు అధికారం లేదని చెప్పిన దేవుడిని మళ్ళీ బ్రతికించాడు. ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాను. కాబట్టి సహనము, ఓర్పు, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతం కలిగి ప్రభు సాక్షి జీవించి ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలని నేను ఆశిస్తున్నాను. అటు కృప దేవుడు మనందరికీ సదా అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి,
మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమయంలో తండ్రి, ఇంతవరకు మీ నామాన్ని స్తుతించాము, కీర్తించాము, గణపరిచున్నాము అయ్యా. పరిశుద్ధ వాక్యాన్ని కూడా ధ్యానం చేశామయ్యా. దేవా, మేము ఈ లోకంలో సంతృప్తిగా జీవించాలంటే ఎలా జీవిస్తే సంతృప్తిగా ఉండగలమో మీరు మాకు నేర్పించారు. సహనము, ఓర్పు, క్షమాగుణము అయ్యా, తగ్గింపు, దీర్ఘశాంతము, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉంటామని మీరు మాకు తెలియజేశారు. మీ స్తోత్రం. దేవా, అలాంటి జీవితం మాకు ఇవ్వండి. ఎవరితో ప్రభావ మేము పగ, ద్వేషము, కలహం, మత్సరము, క్రోధం పెట్టుకోక సమాధాన పడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నేను విన్న వాక్యము మా జీవితంలో పదిలపరచండి, స్థిరపరచండి. ఇలాగ జీవించి మీరు ఇచ్చే ఆశీర్వాదాలకు లేక సంతృప్తి కలిగిన జీవితానికి మందరం అర్హులమయ్యే భాగ్యం దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.